ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న శుభతరుణం రానే వచ్చింది. అదేంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ప్రత్యేకంగా అమరావతి ప్రజలకు ఇది ఒక గొప్ప శుభవార్తగా చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిగా గుర్తిస్తూ ఇండియా మ్యాప్లో ప్రత్యేక స్థానం కల్పిస్తూ అధికారికంగా భారత ప్రభుత్వం ఇండియా మ్యాప్ను విడుదల చేసింది. ఇప్పటి వరకు అమరావతికి రాజ్యాంగబద్ధంగా లేదు అంటూ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో తాజాగా కేంద్రం విడుదల చేసిన ఇండియా మ్యాప్లో ఆంధ్రప్రదేశ్కు అమరావతి రాజధానిగా సూచిస్తూ చిత్రం విడుదల చేయడం శుభపరిణామంగా భావించవచ్చు. The question is that the bill be passed. Those in favor will please say aye. Those against will please say no. I think the ayes have it, the ayes have it, the ayes have it. The bill is passed. On behalf of the entire house and the entire country people, we wish all the Andhra Pradesh people to have their new, well-built, new capital, Amaravati. Thank you. అమరావతి కోసం త్యాగాలు చేసిన రైతులకు ఇది గొప్ప విషయంగా చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి ప్రభుత్వానికి ఈ అంశం అత్యంత బలం చేకూర్చే విషయంగా ఎన్డీఏ పార్టీలు భావిస్తున్నాయి. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్.